వాట్ బేబీ? 1 second, Mom. ఇన్సల్టింగ్, డామ్ ఇన్సల్టింగ్. అమెరికా నుంచి మనల్ని రప్పించి ఇక్కడ ఇంకొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేస్తున్నారా? అసలు అమెరికాలో మనమేంటి, మన పరపతి ఏంటి, మన స్టేటస్ ఏంటి? ఎక్కడ ఉన్న మనల్ని ఒప్పించి ఇంత దూరం రప్పించి ఈ రకంగా మోసం చేసి అవమానిస్తారా? నో, ఈ అవమానాన్ని నేను భరించలేను. లోపలికి వెళ్ళి అందరినీ నేను నిలదీస్తాను. ఒక్కొక్కరిని కడిగి పారేస్తాను. కమ్ బేబీ. మామాగు, మామాగు, మామాగు. ఇంత పచ్చి మోసం జరుగుతుంటే ఇంకా ఆగడం నా వల్ల కాదు బేబీ. ఈ విషయం ఇక్కడే ఇప్పుడే తేలాలి. దట్స్ ఇట్. మామాగు, 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 మామాగు. వై? Look there and read that name. ఇప్పుడు చెప్పు మామ్, నేమ్ మోసం చేసిందా? ఆ నేమ్ లో ఉన్న అమ్మాయి మోసం చేసిందా? ఈ అమ్మాయితో మనకేంటి? మనల్ని ఇన్సల్ట్ చేస్తుంది, మోసం చేసింది ఈ వజ్రపాటి వాళ్ళు. సామాన్య అంటే ఎలా ఉంటుందో వజ్రపాటి వాళ్ళకి తెలుసా? లేదు. దేర్ యు ఆర్. ఆ ఒక్క వీక్ పాయింట్ ని ఆధారం చేసుకొని ఆ అమ్మాయి ఆడుతున్న చీప్ డ్రామా ఇది. బాగా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. ఓకే, నీ అనుమానమే కరెక్ట్ అనుకుందాం. లోపలికి వెళ్ళి ఆ పిల్లని నిలదీద్దాం. పద బేబీ. మామ్, నిలదీయటంలో అలా ఇలా కాదు. మనల్ని చూసి అది షాక్ అవ్వాలి, భయంతో వణికిపోవాలి, టోటల్ గా దాని పరువు పోవాలి. ఎస్, అదే చేద్దాం బేబీ. పద. దానికి ఇది టైం కాదు మామ్. ఈ టైంలో కాకపోతే ఇంకెప్పుడు? ఇప్పుడైతే ఈ హౌస్ లో ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉంటారు. అదే రేపు ఎంగేజ్మెంట్ అయ్యే టైంలో వస్తే ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇన్వైటర్స్ అందరూ ఉంటారు. ఆ టైంలో వచ్చి అసలు మ్యాటర్ ఓపెన్ చేస్తే అందరిలో దాని పరువు పోతుంది. అందరి ముందు మనం దాన్ని అడిగే ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వలేక సిగ్గుతో తలదించుకుంటుంది, అవమానంతో చచ్చిపోతుంది. అది అది అలాంటి సీన్ నా కళ్ళారా చూడాలి. అప్పుడు గాని నాకు మనశ్శాంతి ఉండదు. నీ కోపం వజ్రపాటి వాళ్ల మీద, బట్ నా కోపం దాని మీద. కరెక్ట్గా దొరికింది. ఈ ఆపర్చునిటీని నేను మిస్ చేసుకోను. పదమా.
మేడం ఏంటి చాలా వేడివేడిగా ఉన్నారు? వేడివేడి సూప్ తాగుతారా? అంటే వేడిగా కోపంగా ఉన్నప్పుడు వేడివేడి సూప్ తాగితే కోపం చల్లారిపోతుంది మేడం. నిజం మేడం, వేడి ప్లస్ వేడి ఈక్వల్ టు కోల్డ్ మేడం. ముందు సారీ చెప్పి ఇక్కడి నుంచి కదులు. ఏంటి మేడం ఇది? చైతీయండి. ఏంట్రా అరుస్తున్నావు? బేబీ వాట్ ఇస్ దిస్? ఎవరే నువ్వు? నువ్వెంత, నీ బతుకెంత? నువ్వు నాతో ఫైట్ కి దిగుతావా? దానికి నేను సారీ చెప్పాలా? లేకపోతే ఊరుకోవా? బేబీ వాట్స్ రాంగ్ విత్ యూ? సామాన్య అంటే ఏమనుకుంటున్నావే? సామాన్య అంటే ఏంజల్, సామాన్య అంటే క్వీన్, సామాన్య అంటే ఫైర్. అలాంటి నాకు ఆర్గ్యుమెంట్ కి దిగుతావా? హౌ డేర్ యు! నిన్ను ఇక్కడికిక్కడే చంపేస్తానే. చంపేస్తా. Hey baby, what is this? Leave me. ప్లీజ్ మేడం వదలండి. మేడం దిస్ ఈస్ టూ మచ్. వదలండి మేడం, వదలండి. Hey! ఎక్కువగా మాట్లాడితే దీని గొంతు నిలుము చంపేసినట్టే నిన్ను చంపేస్తాను. నవ్వుతావేంటి? స్టాప్ దిస్ బ్లడీ స్మైల్. Baby, what is this? Baby. Mom, please leave me. I will kill her. అది అలా పరిగెత్తాలి. సామాన్య పేరు వింటే చాలు భయంతో వణికిపోతూ పరిగెత్తాలి. Baby. 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 What's wrong with you? Why are you getting so emotional? Oh. సూర్య నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోడు. That's my promise. Come. Let's go. Come. What is this to the coffee? పీచ్ మిఠాయిలైనా ఏంటి సర్ప్రైజ్ ఇచ్చేది? మేము వెళ్ళామా? ఏంటి సూర్య నిద్ర చెడగొట్టావు? నేను అసలు నిద్రే పోలేదు. వై పడితేగా. వై? ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా, ఎప్పుడెప్పుడు నిశ్చితార్థం జరుగుతుందానని టెన్షన్ టెన్షన్. ఇలాంటి సిచ్యువేషన్లో నిద్ర ఎలా పడుతుంది చెప్పు? సేమ్ ఫీల్ నాకు కూడా ఉంది కదా, బట్ నేనెలా నిద్రపోయాను? ఎందుకు నిద్రపో? అమెరికన్ స్టైల్లో ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి నువ్వు హ్యాపీగా నిద్రపోయావు. మరి తెలుగు సంప్రదాయం ప్రకారం నిశ్చితార్థం ఉంది కదా, మరి టెన్షన్తో నాకెలా నిద్రపడుతుంది? ఏ జాగ్రత్త, లవ్ ఓవర్ డోస్ అవుతుంది. డోస్ ఎక్కువైతేనే కదా క్లోజ్నెస్ పెరిగేది. ఆహా. సరే కాఫీ, అదే నా బెడ్ కాఫీ ఇది. ఓ అరే మర్చిపోయాను. జస్ట్ 1 సెకండ్.
ఇప్పుడే వెళ్ళి సూపర్ కాఫీ తీసుకొస్తా. ఓకే. అక్క ఇప్పుడే వచ్చావా ఫస్ట్ నుంచి ఉన్నావా? నువ్వు సూపర్ కాఫీ అంటున్నావు చూడు, అప్పుడు వచ్చాను. ఓ అయినా సూర్య, అమ్మయ్య. ఇంకా నిశ్చితార్థమే కాలేదు, అప్పుడే బెడ్ కాఫీలు, సేవలు. బాగుంది, చాలా బాగుంది. అంటే అక్క అది ఏదో శ్యామ్. అసలు నీకు బుద్ధుందా? ఓ బుద్ధుంది కాబట్టే బుద్ధిగా నిశ్చితార్థం చేసుకుందాం అనుకుంటున్నాను, అంతకన్నా బుద్ధిగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నేను అనేది అది కాదు. మరి మంగళ స్నానం చేయకుండానే బెడ్ కాఫీ ఏంటి? అంటే అది తనకి బెడ్ కాఫీ అలవాటు కదా, అందుకని. అప్పుడే నెత్తినెక్కించుకుంటున్నావా? ఆ పప్పులే ఉడుకో. ఆ, అంటే కాఫీ తీసుకురావడానికి వీల్లేదు. ప్లీజ్ ప్లీజ్ పద్మావతిన, కాఫీ తాగకపోతే నాకు చాలా అనీజీగా ఉంటుంది. పాపం. ఇదిగో సాముదిన, ఇన్నాళ్ళంటే వేరు. ఇప్పుడు నువ్వు వజ్రపాటింటి కోడలు అవుతున్నావు. సో ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని మానుకోవాలి. ఓకే ఓకే, బట్ ఈ ఒక్కసారి ప్లీజ్. అయ్యో ఓకేలే. థ్యాంక్ యూ సో మచ్. ఆ, అక్క పాపం ఒక కప్పు కాఫీ కోసం చూడు ఎంత బతిలాడుతుందో. ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చేస్తాను. సూర్య, మరి నానమ్మకు ఒక మాట చెప్పేసి రానా? ఆ, కాఫీ కోసం నానమ్మకి ఎందుకు, నేను తీసుకొచ్చిస్తాను. నానమ్మకేం చెప్తావు? అదే సూర్య, మంగళ స్నానం చేయకుండా కాఫీ తాగొచ్చా అని. ఓ మై గాడ్, వద్దు, నానమ్మని ఏం అడుగుద్దు. ఎస్, నో కాఫీ. కాఫీ అస్సలు వద్దు. మంచమ్మ. అలా రండి దారికి. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళు. వెళ్తాం, వెళ్లకుండా ఇక్కడే ఉంటావా ఏంటి? మరి వెళ్ళు. వెళ్తాం, వెళ్లకుండా ఇక్కడే ఉంటావా ఏంటి? వెళ్తాను వెళ్తాను అంటూ ఇక్కడే ఉంటావేంటి? వెళ్ళు సూర్య. వెళ్తాన్లే. హలో, దారిటు. ఓకే బాయ్. నువ్వు రాసామదినా. ఏమ్మా, ఇద్దరూ ఒక చోట చేరి కబుర్లు చెప్పుకోకపోతే బయట ఎండ బాగా ఉంది. అందరికీ కాస్త చల్లగా కూల్ డ్రింక్స్ ఇవ్వచ్చు కదమ్మా. ఓకే అలాగే ఆంటీ. వెళ్ళండి వెళ్ళండి. ఏంటో ఈ కాలం పిల్లలకి అన్నీ చెప్పాలి. భామగారు, భామగారు, ఒక్క మాట. ఏమిటమ్మా జయంతి, ఊరగాయ పచ్చట్లో ఉప్పు కారం ఆచి తూచి వెయ్యాలి. అది చాలా అవసరం. మాటలదేముంది, ఒకటేమిటి ఎన్నన్నా అడగొచ్చు. నిశ్చితాంబూలం శామ్ వాళ్ళ కుటుంబం తరపు నుంచి మీరే అందుకుంటారు కదా. పెసరావకాయలో పెసరపిండి కలుపుతారా అన్నట్టు ఏమిటమ్మా అడగటం. నిశ్చయితాంబూలం నేనెందుకోకపోతే ఇంకెవరు అందుకుంటారు?
అందుకేగా నేను వచ్చింది. నిజమేననుకోండి. అరే అనుకోండి ఏమిటి, శామ్ తరపున నేనే అందుకుంటాను. ఇక్కడ ఎవరున్నారు? నేనేగా. ఏమో, శామ్ వాళ్ళ అమ్మ నాన్నలు కూడా వచ్చుంటే బాగుండేది కదా. నిజమేనమ్మా జయంతి, మనం ఒకడు తలిస్తే ఆ భగవంతుడు ఇంకొకడు తలుస్తాడని ఏమిటో అలా అయిపోయింది. నిజానికి ఈ శుభ సమయంలో కళ్యాణి కూడా ఉండుంటే ఎంతో సంతోషించేది. కళ్యాణి ఏంటి బామ్మగారు? ఏమిటేమిటి, కళ్యాణి అంటే కళ్యాణియే. ఎలా వస్తుంది పాపం? ఇదిగో పంతులు గారు వస్తున్నా. కళ్యాణి అని ఎందుకంది? ఆవిడని అడిగేస్తే పోలే. ఏమైంది జయంతి? ఏమండి, ఆవిడేంటి నిశ్చితార్థానికి శామ్ వాళ్ళ అమ్మా నాన్న వచ్చుంటే బాగుండేదని నేనంటే కళ్యాణి వస్తే బాగుంటుందంటుందేంటి? ఏమండి, మిమ్మల్నేనండి. ఏంటి కళ్యాణి అంటుందేంటి ఆ భామగారు? ఆవిడన్నది సరిగ్గా వినుండవు. అయ్యో, సరిగ్గానే విన్నానండి. ఏ విన్నావు? కళ్యాణం సమయానికైనా శామ్ వాళ్ళ అమ్మొస్తే బాగుంటుందా అన్నారు ఆవిడ. అలా అనలేదండి ఆవిడ, కళ్యాణి అన్నారు ఆవిడ. కళ్యాణి కాదు, కళ్యాణం. అయ్యో, సరిగ్గా వినవు. కొడుకు నిశ్చితార్థం అనేసరికి నీకు హడావిడి కంగారు ఎక్కువై ఎవరేం చెప్పినా సరిగ్గా వినడం లేదు. అది కాదండి, మీరే అర్థం చేసుకోవడం లేదు. జయంతి, అవతల నీకు చాలా పనులున్నాయి, నువ్వు ముందు వెళ్ళు. అది కాదండి, వెళ్ళమంటుంటే. ఈయనేంటి అలా అంటారు? ఆవిడేమో కళ్యాణి అంది, ఈయనేమో కళ్యాణం అంటారు. కళ్యాణి కరెక్టా, కళ్యాణం కరెక్టా? అయ్యో, అరే, నేను మీకోసం వస్తుంటే మీరే నా కోసం వస్తున్నారా? కొత్త సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్ లేకుండా టికెట్ దొరికినంత ఆనందంగా ఉందండి. చెప్పండి, ఏంటండి అలా ఉన్నారు? పాపకేమన్నా ఒంట్లో బాలేదా? జయంతి వాళ్ళు తిరుపతి నుంచి వచ్చారా శ్రేయోభిలాషి? ఈ మాట తప్ప ఇంకేది అడగదేంటి ఇవిడే? వినిపించిందా? వినిపించకపోవడం ఏంటండి, బ్రహ్మాండంగా వినిపించింది. చెప్పు, వచ్చారా? అంటే అదే రేపు మార్నింగ్ తిరుపతి నుంచి వస్తున్నట్టు బోగట్ట, అంటే వస్తున్నట్టు తెలిసిందనమాట. మార్నింగ్ యా, తిరుపతి నుంచి యా వస్తున్నారు. కమ్ విత్ మీ. ఎక్కడికి సామాన్యతలు గారు? తెలుస్తుంది, పద. సస్పెన్స్? వై సస్పెన్స్? జస్ట్ ఫాలో. ఇదిగో మేనేజరు, ఇప్పుడు జరిగిందంతా చూసావు కదా? అబ్బే, నేను చూడలేదండి. యాదవేషాలు ఏమాక, నువ్వు చూసింది నేను చూశాను కానీ, ఇదిగో నా లైఫ్ కానీ ఏమన్నా అయిందనుకో నువ్వే సాక్ష్యం. అవును, ఈ మధ్యన వాళ్ళతో బాగా క్లోజ్ గా మూవ్ అవుతున్నావు కదా? ఓర్ని సిగ్గు సేవడా, ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో నీకేమైనా తెలుసా? వెళ్ళు, నీకే తెలుస్తుంది. ఈడు అలాగే అన్నాడంటే ఓ వెళ్తే గాని తెలియదు అనమాట. ఓకే అమ్మా. ఏంటి పంతులు గారు, అమ్మా బొమ్మను బామా అని పిలిస్తే పిలవండి, లేకపోతే మానేయండి. అలాగే బామ్మగారు. చెప్పండి. లగ్న పత్రిక రాయడం పూర్తయింది. ఇందులో మీ ఇరువురి కుటుంబాల పేర్లు సరిగ్గా ఉన్నాయో లేవో చూసి చెప్తే. సరిపోయింది. వంకాయ ఆవకాయలో వంకాయలున్నాయా అని అడిగినట్టు ఉంది. అలా కాదు బామ్మగారు, ఓసారి చూసి చెప్తే. బామ్మ ఏమిటి, బామ్మ అని పిలవండి. అలాగే బామ్మగారు, చూసి చెప్పండి. ఇలా ఇవ్వండి, తీసుకోండి.